హాయ్ హలో నమస్తే. ఎంఎస్ దేశీ కలెక్షన్స్ మార్చి 14th స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి నాకు ఇప్పుడు కుదిరింది టైము వీడియో అంతా తీయాలి అని. సో ఫస్ట్ మేము స్టడీ రూము ఇక్కడ అంటే ల్యాప్టాప్ స్టడీ రూమ్ ఉండే ఆ స్టడీ రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఇది డోర్ ఓపెన్ చేయగానే ఉంటుంది, అంటే కంఫర్ట్గా ఉంటుంది ఈ రూమ్ అయితే. సో అలాగా మేము మార్చి 14th ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ మేము ఫుడ్ బిజినెస్ అనుకున్నాము. ఫుడ్ బిజినెస్ ఏదంటే కనుక చాలా లైసెన్స్ కావాలి, ప్లస్ లీజింగ్ 5 years ఇలా చూసుకుంటే చాలా మనీ అవుతుంది. అందుకని మేము ఏం చేసామంటే చిన్నగా స్టార్ట్ చేద్దామని ఇంట్లోనే క్లాతింగ్ బిజినెస్. సో అందుకే ఎంఎస్ దేశీ కలెక్షన్స్ అని పెట్టాము. ఎం అంటే మయు, ఎస్ అంటే సత్య, అలాగా ఎంఎస్ దేశీ అంటే కనుక మేము యూఎస్లో ఉంటాం కాబట్టి దేశీస్ అంటారు మనల్ని. సో అందుకు ఎంఎస్ దేశీ కలెక్షన్స్ అని పెట్టాము. సో అలాగా ఫస్ట్ అయితే మేము ఇండియాలో షాపింగ్ చేసామండి. అంటే మాకు దీని మీద జీరో నాలెడ్జ్. అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మనమేమో 4-5 రకాలే ఎక్కువగా డ్రెస్సెస్ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ మనము క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ తక్కువ రేటుకు ఉన్నాయి, ఇవన్నీ బాగా సెర్చ్ చేసాము గూగుల్లో తెలిసిన వాళ్ళని ఇలాగా. ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, మేము యూఎస్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ బిజినెస్ ఇంట్లో చేసుకోవాలన్నా మనకు పర్మిషన్ అయితే అంటే మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలా. సో ఎంఎస్ దేశీ కలెక్షన్ ఎల్ఎల్సి చేసాము. ఎల్ఎల్సిది మేము ఫస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఎందుకంటే అది చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇలా బిజినెస్ చేయాలన్నా మనకు అంటే నేను H4EAD అంటే H4EAD ఉంటేనే ఇలా బిజినెస్ చేయడానికి మనకు పర్మిషన్ ఉంటుంది. H4 ఓన్లీ అయితే ఏది చేయనీకి పర్మిషన్ రాదు. H4EAD అయితేనే ఇలా మనం ఇంట్లో బిజినెస్ కానీ జాబ్ కానీ ఇంకొక బిజినెస్ కానీ ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ సత్య అంటే తను ఓన్లీ జాబ్ మాత్రమే చేయనీకి పర్మిషన్, తను బిజినెస్ కానీ ఏది కానీ చేయకూడదు. ఎందుకంటే H1B. నేనైతే కనుక ఇన్ని రోజులు నేను H4తోనే ఉన్నాను. సో నాకు రీసెంట్గా అంటే ఏం కాదు, కార్ యాక్సిడెంట్ అయినది మీకు చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు అయితే కనుక ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నాను. H4EAD నాకు కార్ యాక్సిడెంట్ అయిన రోజే వచ్చింది. కార్ యాక్సిడెంట్ అయిన రోజు మెయిల్లో వచ్చింది. సరే రిటర్న్లో తీసుకున్నాము, బయటికి వెళ్తున్నాము అనుకున్నాము, కానీ అది వేరే మ్యాటర్ అయిపోయింది. సో అప్పుడు నాకు మార్చిలో ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఇప్పటికీ కూడా ఇంకా కార్ యాక్సిడెంట్ అయ్యి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ కార్ యాక్సిడెంట్ అయ్యి తర్వాత హౌస్ కొని ఇలా చాలా ఖర్చులు వచ్చాయి. అందుకోసమని చిన్నగా స్టార్ట్ చేద్దాము, అంటే నాకు చేతనైనంత నాకు వచ్చినంతగా వస్తుంది కదా అని ఇలా అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఇక్కడ మేము లోకల్లో ఇలా ర్యాక్స్ ఇవన్నీ సెటప్కి హోమ్ డిపోకి వెళ్ళి హోమ్ డిపోలో ర్యాక్స్ ఇంకా ఇవేమంటారు చిన్న చిన్న బాక్స్ లాగా క్యూబ్స్ లాగా ఉండే కొన్ని ఐటమ్స్ ఇలా అయితే కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఎందుకంటే మనకి ఇంట్లో ఉన్న వాటితో ఇవన్నీ పెట్టుకోవడానికంటే మన బట్టలు కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు. అందుకు ర్యాక్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలా. ర్యాక్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాంటివి, బాక్సులు లాంటివి, చిన్న షెల్ఫ్ లాగా అది తీసుకున్నాము. ఇలాగా అన్ని టోటల్గా చేంజ్ చేసాం. H4EAD నాకు ఆగస్టులోనే వచ్చింది. తర్వాత మార్చిలో మేము ఇది బిజినెస్ స్టార్ట్ చేస్తాము అన్నగా ఎల్ఎల్సి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. చాలామంది ఎల్ఎల్సి అవసరం లేదంటారు, బట్ ఎందుకు రిస్క్ అని మేమైతే అది కూడా చేసేసాము. ఇక నెక్స్ట్ ఈ పని ఉంది, ర్యాక్స్ కానీ లేదంటే క్లీనింగ్ కానీ ఇక్కడ ఏదున్నా మనమే చేసుకోవాలా. ఇంకా పని మనిషి అంటారా, వస్తారు కానీ వాళ్ళకు మళ్ళీ వేరే అంటే చాలా ఖర్చు అవుతుంది. సో పని మనిషి పెట్టుకున్నంత రిచ్ ఏమీ ఉండరు అమెరికాలో. ఇండియాలోనైతే మంచిగా పని మనుషులు వచ్చి వాళ్ళన్నీ చేసిపోతారు. ఇక్కడ అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేదానికి మనము ఎంతనో పెట్టాల్సి వస్తుంది. అందుకు ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. సో మేము అలాగా చిన్నగా ర్యాక్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. ర్యాక్స్ ఫిట్ చేయడానికి మాకు
చాలా అంటే టైం పట్టింది. అందుకే ఈసారి మేము ఏం చేసామంటే ఫస్ట్ అది ఉంది కదా అక్కడ, అది కాకుండా ప్లాస్టిక్ ర్యాక్స్ ఉంటాయి కదా, సో ప్లాస్టిక్ అయితే కనుక ఈజీగా ఉంటుంది మనము సెట్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి, అందుకు అలా తీసుకున్నాము. సో ఎంఎస్ దేశీ కలెక్షన్స్ మేమైతే కనుక ముందు నుంచే అనుకున్నదైతే కాదు. మేము ఫస్ట్ ఫుడ్ బిజినెస్ అనుకున్నాం. ఫుడ్ బిజినెస్ వర్కౌట్ అవ్వక, అంటే మనీ అంటే చాలా ఇంకొక హౌస్ కొనంత అవుతుంది. సో ఫుడ్ బిజినెస్ ఏదంటే కనుక ఇది ఈరోజు సేల్ అవ్వకపోతే మళ్ళీ రేపటి కంటే అన్నీ బాగుంటాయంటే బాగుండవు, వేస్ట్ అయిపోతుంది. కానీ క్లాతింగ్ బిజినెస్ ఎందుకు అనుకున్నామంటే, సరే ఎప్పుడెప్పుడు ట్రెండింగ్ వస్తూనే ఉంటాయి, వచ్చినా కూడా పాతవి మళ్ళీ ట్రెండింగ్లో ఉంటాయి, అందుకని మేము ఇలా స్టార్ట్ చేసాము. టోటల్గా మేము ఇండియా నుంచి ఎన్ని కేజీస్ అంటే అది చెప్పలేను. మీరు చూస్తున్నారు కదా బాక్సులు, చాలా అంటే చాలా తెప్పించాము. సో మాకు మెయిన్గా ఈ బిజినెస్కి ఇండియాలో హెల్ప్ చేసింది అంటే ఊరికేనే కాదు కదండి. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తేనే 4-5 షాపులు తిరుగుతాము, ఎక్కడ తక్కువకి వస్తే అక్కడికి వెళ్తాము. అలా కాకుండా మేము ఇండియాలో బిజినెస్ అంటే తక్కువ ఎక్కడ సేల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూరత్, అహ్మదాబాదు, ఈ గుజరాత్ ఇలా ఉంటాయి కదా కొన్ని లొకేషన్స్, అక్కడైతే మనకు చాలా తక్కువ రేటుకే వచ్చేస్తాయి అన్నీ. ఇక్కడ నేను సేల్ చేసేది కూడా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న అంటే దేశీ స్పేసెస్ ఉంటాయి కదా, వాళ్ళ దానికంటే కూడా నేను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే పెట్టి అమ్మేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కువ మార్జిన్ అవసరం లేదు. మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగే ఎక్కువ రేట్ పెట్టేసి రావాలి అంటే ఎవరు రారు. సో అందుకని మేము ఏదైనా సరే ఎక్కువ మార్జిన్ లేకుండా తక్కువ మార్జిన్తోనే అన్నీ కూడా అంటే కంపేర్ చేసేస్తే కనుక తక్కువ రేట్ పెట్టేసి సేల్ చేసాము. అందుకు నేను ఫస్టే వీడియో తీయాలనుకున్నా, చాలా మంత్స్ గ్యాప్ వచ్చింది కదా, సో నాకు టైం సరిపోలేదు. నేను ఒక్కదాన్నే చూసుకుంటాను. ఇంకా హెల్ప్ అంటే కనుక సత్య వీకెండ్స్, అలానే ఇంకా డైలీ వీడియోస్, ఎంఎస్ దేశీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడైతే డైలీ అప్డేట్స్, ఏది కొత్త ట్రెండింగ్లో ఉన్న అంటే ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ అందరు చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చూసే డ్రెస్సులే ఇక్కడ అడుగుతారు. అందుకని ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ కానీ శారీస్ అయితే తక్కువే అండి, ఎందుకంటే శారీస్ నేను ఫస్ట్లోనే చాలా తెప్పించాను. కానీ డ్రెస్సులు అయితే కనుక ఎప్పుడెప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి అలా తెప్పించాను. సో ఫస్ట్ అయితే మేము ఇలా ర్యాక్స్ అన్నీ సెట్ చేసుకొని అన్ని బాక్సులు ఓపెన్ చేసేసి వాటికి క్లాత్ ఏంటి అంటే వాటికి ప్రైస్ ఎంత పడింది, మేము ఇక్కడ ఎంత సేల్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా అన్నీ డివైడ్ చేసుకొని మాకు వచ్చిన బిల్లులు ఇవన్నీ కంపేర్ చేసుకొని ఎంత సేల్ పెట్టుకోవాలా, ఎంత మార్జిన్ వస్తుంది, ఇవన్నీ కూడా మేము చాలా అంటే చాలా కష్టపడినామండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నైటు అంటే ఆఫీస్ నుంచి సత్య ఇంటికి రావడానికి టైం అంటే ఆఫీస్ టైము 6:30, 7 తర్వాత డిన్నర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాము. 9:30కి స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ కాదు, ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30 కూడా వర్క్ చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే. సో ఇద్దరం కంటిన్యూగా చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు రీసెంట్గా కారు యాక్సిడెంట్ అయినాక సర్జరీ అయింది కాబట్టి నేను ఎక్కువ వర్క్ చేయలేను కూడా. సో అలాగా డైలీ కొంచెం వర్క్ చేసుకొని అంతవరకు అన్ని ర్యాక్స్ అన్నీ సెట్ చేసుకొని ఫస్ట్ అయితే కనుక మేము శారీస్ ఓపెన్ చేసామండి. ఎందుకంటే శారీస్ చాలా తెప్పించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డ్రెస్సులే అనుకున్నాం, కానీ శారీస్ మేము దాదాపు అంటే 400-500 శారీస్ దాకా తెప్పించాము. అందులో అంటే మంచి హై రేంజ్లో ఉండేవి, లో కాస్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ హౌస్ వార్మింగ్కి ఇస్తుంటారు కదా, అలాగా కూడా తక్కువ బడ్జెట్లో నుంచి హై రేంజ్ వరకు అలా తెప్పించాము. అంటే 15,000, 20,000 అలా కూడా తెప్పించాము ఒక్కొక్క శారీ మీద. సో అందుకు మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే అన్నీ అంటే ఇప్పుడు మనం ఆడ పర్చేస్ చేసేటప్పుడు డివైడ్గా ఇచ్చిన కొరియర్ చేసేటప్పుడు అన్నీ కలిపి వస్తాయి కదా. సో మళ్ళీ మేము వచ్చిన తర్వాత అన్నీ డివైడ్ చేసుకొని శారీస్కి మాకు చాలా అంటే చాలా పెట్టేశాము. శారీస్కి డ్రెస్సులు అయితే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ తెప్పించాము. మళ్ళీ అంటే మనకు రెస్పాన్స్ ఉంది అంటే కనుక ఎక్కువ తెప్పించచ్చు అనేసి తెప్పించాము. కానీ మాకు ఫస్ట్ రోజే మేము అనుకున్నంత అంటే వస్తారా రారా, తెలిసిన వాళ్ళు వస్తారా తెలియని వాళ్ళు వస్తారా అనుకున్నాము. కానీ మేము అనుకున్న దానికంటే ఒక మంచి రేంజ్లోనే ఫస్ట్ డేనే మాకు రిజల్ట్ వచ్చింది. సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ ప్లాన్ చేయాలి అని అనుకున్నాము.
చేసాము. నెక్స్ట్ అంటే మనకు ఫస్ట్ ఎంఎస్ దేశీ కలెక్షన్స్ బిజినెస్ అనేది నేను చేస్తున్నానని అందరికీ తెలియాలి లోకల్లో. దానికోసమని నేను చాలా అంటే చాలా పబ్లిసిటీ, అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో డైలీ పోస్టులు, డైలీ వీడియోసు, ఓన్ వాయిస్తో వీడియోసు, తెలిసిన వాళ్ళకి కమ్యూనిటీ గ్రూప్స్లో ఇలా ఒకరి నుంచి ఫేస్బుక్ మార్కెట్లో ఇలా చాలా ఉంటాయి మనము ప్రమోట్ చేసుకోవడానికి. కానీ నేను ఇంతవరకు ఎవరికి కూడా ప్రమోషన్ చేయమని డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుందే లేదండి. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో జూన్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, సో మార్చి నుంచి జూన్ వరకు ఒక్కరికి కూడా నేను మనీ ఇచ్చి నా పేజ్ని ప్రమోట్ చేయండి అని చెప్పలేదు. ఎందుకంటే నా వరకు నేను చేసుకుంటున్నా, నాకు అది హ్యాపీ అనిపించింది. సో ఇలా అయితే మేమిద్దరమే మొత్తానికి చాలా అంటే చాలా కష్టపడినాము. ఎందుకంటే ఒక్కసారి యుఎస్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం తెలుస్తుంది. ఒకసారి మనం ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనకి టైం సెట్ అవ్వాలా, ఓకేనా. మాకు నైట్ ఉంటే మీకు మార్నింగ్ ఉంటుంది ఇండియాలో. సో మార్నింగు మీ టైంలో మేము రీచ్ అవుట్ అవ్వాలంటే మాకు మిడ్ నైట్ ఉంటుంది. మిడ్ నైట్లో మేము అన్ని వీడియో కాల్లో షాపింగ్ చేసేసి అవన్నీ పార్సల్ అయ్యేంత వరకు, అంటే వాళ్ళు ప్యాకింగ్ చేసి ఎలా పడితే అలా కలర్స్ చేసి క్వాలిటీ లేకుండా వేస్తే అవి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్ చేసుకోలేను కదా. అందుకు మాకు ఇండియాలో మెయిన్గా, ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా, ఇండియాలో మాకు మెయిన్గా హెల్ప్ చేసిందంటూ మా సిస్టర్ ఫ్యామిలీ, అంటే మా చెల్లి ఫ్యామిలీ. వాళ్ళైతే కనుక మొత్తం వాళ్ళే వెళ్ళి షాపింగ్ చేయడము, కొన్ని అంటే మంచిగా రేట్లు అడగడము, అంటే ఇంకా మేము హోల్సేల్గా తీసుకుంటున్నాం కదా ఇంకా తక్కువకి ఇవ్వడము, ఇక్కడ తక్కువ లేదంటే ఇంకా వేరే అంటే వాళ్ళనైతే కనుక నేను సూరత్, అహ్మదాబాదు ఇటు సైడే షాపింగ్కి, అంటే మా కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి, వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు, సో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ మన కోసం అంత పంపించేసి బ్యాకప్లో వాళ్ళు ఎంత చేయాలో మాకు అంత చేశారు హెల్ప్. సో మాకు ఇండియాలో అంటే హైదరాబాద్లో ఉంటారు మా సిస్టర్ ఫ్యామిలీ, మా సిస్టరు, మా మరిది, మా చిన్నోడు, అంటే వాడు చిన్నోడు, వాడు ఎంత బాగా సపోర్ట్ చేస్తాడంటే మామూలుగా బయటకు పోతే చిన్నపిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు, కానీ వాడు అలా కాదు, మంచిగా సపోర్ట్ చేశాడు. ఇంకా మా పేరెంట్స్, మా అమ్మ వాళ్ళు వచ్చేసి నాకు మనీ హెల్ప్ అంటే నేను అడగలేదు, కానీ వాళ్ళు హెల్ప్ చేశారు. నేను ఏది కూడా వాళ్ళని అడగను, కానీ వాళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారు. ఏదైనా మా నాన్న కూడా నాకు ఈవెన్ బిజినెస్ కోసము అదే ఏమంటారు కొన్ని ఐటమ్స్ అయితే మాకు కొరియర్ చేశాడు, మనీ ఇచ్చాడు, కొన్ని లక్షలు అయితే నాకు మాకు మనీ ఇచ్చాడు. మా సిస్టర్ వాళ్ళు వెళ్ళి అంటే ముందు మా దగ్గర డబ్బులు తక్కువైనా కూడా వాళ్ళు పెట్టుకొని మాకైతే బ్యాకప్ సపోర్ట్ అయితే అంటే మా అమ్మ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. మేము ఈ బిజినెస్ అంటే మాకు ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ఎంతసేపు ఉన్నా కాల్స్లో మాట్లాడాల్సిందే, డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేసి చూసారు కదా మనము షాపింగ్కి వెళ్తే ఎంత వెయిట్ చేయాల్సి వస్తుందో, అలాంటిది హోల్సేల్గా వెళ్తే కనుక ఇంకా ఎంత టైం పడుతుంది, అసలే మన ఎండలు ఎక్కువ కదా. కానీ వాళ్ళు మార్చిలో స్టార్ట్ చేసాం, మార్చిలో ఎండలు ఎట్లుంటాయి మన సైడు, కానీ వాళ్ళు మా కోసం వెళ్ళి షాపింగ్ చేసి అన్నీ పంపించేసి నీట్గా మళ్ళీ వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేశారంటే మా సిస్టర్ వాళ్ళు నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా దేనికి సపరేట్గా ట్యాగులు వేసేసి వాళ్ళు రాసి అలా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇలాగా నేను అంటే నాకు అప్పటి నుంచి మార్చి నుంచి అనుకుంటూనే ఉన్నాను యూట్యూబ్లో వీలాగ్ చేయాలని, ఇప్పుడైతే కుదిరింది. సో ఈడ యుఎస్లో ఎంఎస్ దేశీ కలెక్షన్స్ ఇలా చూసి చాలామంది స్టోర్ అనుకుంటున్నారు. స్టోర్ అయితే కాదండి, ఎందుకంటే స్టోర్ పెట్టాలన్నా దానికి పర్మిషన్ తీసుకోవాలా, మళ్ళీ అదే ఏమంటారు రూమ్ రెంటు, లీజు, వర్కర్స్, కరెంట్ బిల్లు, ఈ చాలా బిల్లులు వస్తాయి. ఆ బిల్లులన్నీ నేను మళ్ళీ ఎవరి మీద వేస్తాను, కొనే వాళ్ళ మీదనే వేయాలి. నేను ఎందుకు పెట్టుకుంటాను, ఎందుకంటే నేను సేల్ చేస్తున్నాను కాబట్టి ఆ బిల్లులన్నీ నాకు కవర్ అవ్వాలి కాబట్టి నేను వాళ్ళ మీదనే మళ్ళీ ఎక్కువ రేట్ పెడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ నేను $35 సేల్ చేస్తున్నా, అదే షాప్ పెట్టేసి అదే స్టోర్ పెట్టేసి అన్ని బిల్లులు వాళ్ళ మీద వేస్తేనాక ఆ డ్రెస్ నేను $80కి సేల్ చేయాలి. సో అంత లేదనేసి నేను ఇంట్లోనే అంటే మేము రీసెంట్గా హౌస్ తీసుకున్నాం కదా, సో హౌస్ అంతా ఎవరేమి ఎక్కువ ఉండరు, మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి సో ఒక రూమ్లో స్టడీ రూమ్లో ఇలా సెట్ చేసుకున్నాము. సో స్లోగా అంటే మనం పెట్టగానే జరగాలంటే కాదు, ఏ బిజినెస్ అయినా ఏదైనా అంటే బిజినెస్ కాకపోయినా ఏదైనా సరే మనం స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏదంటే ఓపిక,
పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తేగానే ఎవరు రాలేదు డిసప్పాయింట్ అవ్వకూడదు. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా మనకు మనమే ధైర్యం తెచ్చుకొని అంటే ఫస్ట్ మనది అనేది బిజినెస్ అనేది అందరికీ తెలియాలంటే టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లో కదా స్టార్ట్ చేసింది. బయట షాప్ అయితే కనుక మనకు తెలుస్తుంది. బయట షాప్ అయినా కానీ స్లోగా పికప్ అవుతుంది, కానీ ఫస్ట్ రోజే అవ్వదు. సో మేమైతే కనుక శారీస్, డ్రెస్సెస్, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్, మెన్స్ వేరు, కిడ్స్ వేరు, మెన్స్ కుర్తా పైజామా, కిడ్స్ కుర్తా పైజామా, పార్టీ వేర్ కలెక్షను, డైలీ వేర్ కలెక్షను, ఇంకా గార్లాండ్స్ హోమ్ డెకర్కి కావాల్సిన అదే పూలదండలు అంటారు కదా అవి డిఫరెంట్ ఇవి వచ్చేసి నేను గార్లాండ్స్ నేను ఓన్గా కస్టమైజ్ చేయించాను. ఎందుకంటే నేను అంటే మన ఇంట్లో హోమ్కి వేసుకుంటాం కదా, అలాగే అంటే మనము క్వాలిటీతో ఇవ్వాలా. ప్రైస్ ఎక్కువ పెట్టిన క్వాలిటీ ఇక్కడ కూడా సేల్ చేస్తారండి. అవి ఏదంటే కనుక పూలదండలు అనేది ప్లాస్టిక్ అనేది రాలుతూ ఉంటాయి కొన్ని రోజులకే. అలా కాకుండా నేను ఇవన్నీ కూడా ఓన్గా కస్టమైజ్ చేయించాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకరి దగ్గర కస్టమైజ్ చేయించింది. అంటే నేను ఇంట్లో వేసుకోవడానికి, అంటే కొత్త హౌస్ కదా మొత్తం ఎంటీగా ఉంది అనేసి నేను అలాగా కొన్ని తెప్పించింది. అప్పుడు నాకు బాగా నచ్చాయి అవి. అందుకని ఇప్పుడు కూడా నేను మళ్ళీ అలాగా గార్లాండ్స్ అనేది కొన్ని డిఫరెంట్గా ఆర్డర్ పెట్టేశాను. అంటే హౌస్ వార్మింగ్కి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే విండోస్కి, డోర్లకి ఇలా వేస్తాం కదా, అలాగా కూడా కొన్ని కస్టమైజ్ చేయించాను. ఇప్పుడు చూపించేవన్నీ కూడా గార్లాండ్సే. ఫస్ట్ అయితే కనుక డ్రెస్సెస్, శారీస్, ఇంకా మెన్స్ కుర్తాస్, కిడ్స్ వేరు. ఇప్పుడైతే కనుక ఇంకా చాలా పెంచేసాము. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అప్పుడు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ తెప్పిలేదు. స్టార్ట్ చేసినాక ఒక 2 monthsకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తెప్పించడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే హౌస్ వార్మింగ్కి గార్లాండ్స్ అడిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా అడుగుతారు కదా, సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా యాడ్ చేసాము. డ్రెస్సెస్ కూడా ఇప్పుడు మేము ఇక్కడ లోకల్లో అంటే మాలాగానే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సైజుకు 5 డ్రెస్సులు 6 డ్రెస్సులు హోల్సేల్గా కూడా ఇస్తున్నాం వాళ్ళకి. అంటే అందరూ ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే చాలా కష్టం కదండి. ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు సేల్ చేసుకోవడానికి. ఎందుకంటే నేను చాలా తెప్పిస్తాను. ఒక్కొక్క సైజుకు 25, 30 అలా కూడా తెప్పిస్తాను డ్రెస్సెస్. సో నేను తెప్పించినప్పుడల్లా అంటే చాలా తెప్పిస్తాను. నాకు 2 months 1 monthకి ఒకసారి కొరియర్ వస్తుంది. 1 monthలో ఎంత లేదన్నా నాకు 200 kgs అలా కొరియర్ వస్తుంది. సో నేను అలాగా కొన్ని డ్రెస్సులు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకే సేల్ చేస్తాను. వాళ్ళు వేరే వాళ్ళకి అలా తక్కువగా సేల్ చేసుకుంటారు. మనం ఇచ్చే రేటు అంటే ఇక్కడ లోకల్లో చాలామంది బిజినెస్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఒక వీధిలో 10 మంది ఉంటారు అదే బిజినెస్ చేసేవాళ్ళే, కానీ ఎవరికి జరిగేది వాళ్ళకే జరుగుతుంది. అలాగా నేను అలానే అనుకొని అరే మన ఏరియాలో చాలామంది బిజినెస్ చేస్తారు, నేను కూడా ఇదే స్టార్ట్ చేస్తే జరుగుతుందా లేదా అని ఇలా చాలా థింక్ చేశాను. కానీ అనుకున్నాను ఎవరికి జరిగేది వాళ్ళకి జరుగుతుంది, ఎవరికి వచ్చేది వాళ్ళకి జరుగుతుంది. మనం ఏంటి మన సైడు కష్టపడాలా, మనం చేసేది బ్యాకప్ మనం చేయాలా. మనం చేస్తూ ఆశించాలా, కానీ ఏం చేయకుండా ఆశించాలా. తిని కూర్చుంటే ఏం రాదండి ఇంట్లో. నాకైనా నీకైనా ఎవరికైనా సరే ఇంట్లో తిని కూర్చుంటే ఏం కాదు. ఇప్పటికీ చెప్తున్నాను కదండి, నాకు కార్ యాక్సిడెంట్ అయ్యి మేజర్ సర్జరీ, నేను ఎట్లా అంటే ఇంకా చావు బ్రతుకుల్లో నుంచి బయటపడినాను అలాగా అనిపించింది నాకు. సో 6 days హాస్పిటల్లో ఉన్నా. సర్జరీ అయిపోయిన తర్వాత 6 days హాస్పిటల్లో ఉన్నా. నేను ఇప్పటికీ కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేసేస్తే నాకు మొత్తం స్టమక్ పెయిన్ కదా, నాకు చాలా డల్ అయిపోతాను. కానీ ఏదో ఒకటి చేయాలి. నేను మెయిన్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా అదేనండి. నా మెడికల్ బిల్లుల వరకైనా నేను ఎర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మేము హౌస్ తీసుకున్నాము. హౌస్ తీసుకొని మళ్ళీ కార్ యాక్సిడెంట్ అయ్యి ఒక్క శాలరీతో ఇంత పెద్ద ఫ్యామిలీని పోషించాలి అంటే అటు ఇటు ఎవరి వల్ల కాదు. అందుకు నా వరకు నా చేతనైనంత వరకు నేను బిజినెస్ చేయాలని స్టార్ట్ చేశాను. సో కష్టమో నష్టమో ఇద్దరం హెల్ప్ చేసుకుంటాము. ఇంకా నాకు చెప్పాలంటే ఏం రావట్లేదు. ఇది కూడా నేను మొత్తం మ్యూజిక్కే పెట్టేద్దాం అనుకున్నా, కానీ చాలా డేస్ అయింది నేను వీడియో పోస్ట్ చేయక. నా ఒరిజినల్ అంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ కూడా నేను వీడియోస్ చేయట్లేదు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత
నాకు ఇదే వర్క్ అయిపోతుంది. రావడము, మళ్ళీ స్టాక్ రావడము, దాన్ని ప్రమోట్ చేసుకోవడము, సేల్ చేసుకోవడం, మళ్ళీ ఆర్డర్లు పెట్టుకోవడము, మళ్ళీ అవి వచ్చిన తర్వాత వాటిని ప్రమోట్ చేసుకొని సేల్ చేసుకోవడము, ఇంకా రెస్ట్. మళ్ళీ బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, వాంతో టైం స్పెండ్ చేయడము ఇలా అయిపోయింది. సో లాస్ట్కి అయితే మేము అనుకున్నది ఒక్కటైతే చేసేది ఒకటి. ఫుడ్ బిజినెస్ అని మేము ఎప్పుడు అనుకున్నా సరే 3-4 ఇయర్స్ ఎప్పుడు మాకు బిజినెస్ ఐడియా రావాలన్నా ఏం చేయాలన్నా ఫుడ్ అనుకునే వాళ్ళము. కానీ అది కాకుండా మేము లాస్ట్కు ఏదైతే వద్దనుకున్నామో ఆ బిజినెస్సే చేస్తున్నాము. ఎందుకంటే మాకు ఈ క్లాతింగ్ దాంట్లో జీరో నాలెడ్జ్, అందుకు మేము వద్దనుకున్నాం ఫస్ట్ నుంచి. కానీ మాకేమో ఇదే సెట్ అయినట్టుంది, అందుకు లాస్ట్కి ఇక్కడికే వచ్చాము. సో ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తే కనుక యూఎస్లో ఉన్న వాళ్ళు ఒకసారి మన ఇంటికి వచ్చి మన కలెక్షన్స్ చూడండి, నచ్చితే తీసుకోండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు టైం లేదండి. నేను ఒక్కదాన్నే చేసుకోవాలా, ఇంట్లో పని కానీ, ఈ షాప్ అంటే ఈ స్టోర్ వర్క్ కానీ అన్నీ కూడా నేనే చేసుకోవాలి. నాకు అసలు టైం ఉండట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.